ఇవాల్టి రెసిపీ పొడికూర తోటకూర ఫ్రై. ఇదైతే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని అందులో వేరుశనగపప్పు వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో తీసుకొని కారానికి సరిపోయినట్టు ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కూడా మిక్సీలో వేసేసుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర చిటపట్లాడించి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కని ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 4 చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న తోటకూర వేసుకొని మూత పెట్టుకొని కలుపుతూ ఉంటే తోటకూర అయితే కిందకి వెళ్ళిపోతుంది. కొంచెంసేపు ఫ్రై అయ్యాక ఇలా తోటకూరలో నుంచి నీరైతే వస్తుంది. ఇలా వాటర్ వచ్చేటప్పుడు మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా వేపుకున్న వేరుశనగపప్పు ఎండుమిర్చిని అయితే మిక్సీ పట్టుకోవాలి. తోటకూర ఫ్రై అయ్యాక కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే కూర అయితే పొడి పొడిగా వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్.